ఇప్పుడు చెప్తున్నా, ఏపీలో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయో అన్ని పోలీస్ స్టేషన్లలో ఎన్ని కేసులు కావాలో అన్ని కేసులు పెట్టుకోమని చెప్పు. అండ్ దీనికి నాకు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మనం వాడే టాపిక్లకు కూడా కింద బూతులు వస్తాయి, అవన్నీ పట్టించుకోము. సోషల్ మీడియాలో మనం ఉన్నాము అంటే ప్రశంసలు వస్తాయి, విమర్శలు వస్తాయి, అవన్నీ తీసుకోవాలి, లేదు అంటే రావడం మానేయాలి. కాబట్టి మనం ఉన్నాం. నన్ను టార్గెటెడ్గా నువ్వు ఎవడికి పుట్టావరా ఇది అనింది కదా, ఈసారి కనబడితే కనుక చెప్పుతోనే సమాధానం చెప్తాను నేను. సీరియస్లీ మనిషి నేనేయాలి డిఫేమేషన్ ఈవిడ మీద, కానీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ ఆల్ ఆమెకి ఎంత ఆస్తి ఉంటే ఉంచుకో, నువ్వే అనుభవించు, నేను నీ మీద డిఫేమేషన్ అయితే లాగను, నాకు అవసరం లేదు. నీకెంత లాగాలనుకుంటే అంత లాక్కో, లాక్కున్నంత ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకుచావు. ఇప్పుడు నువ్వు జేసీని టార్గెట్ చేసి అన్నందుకే ఆ అంశాన్ని పట్టుకొని నేను నిన్ను అనాల్సి వచ్చింది. నువ్వు ఆయన అనకపోతే బాగుండేది కదా, నువ్వెందుకు అసలు రోడ్డెక్కి ఆయన మీద అట్లా అంత మాట అనాల్సిన అవసరం ఏంది? ఇక్కడ నీ ధైర్యం ఏంటో తెలుసా? జేసీ గారు సారీ చెప్పారు, జేసీ గారే సారీ చెప్పిన తర్వాత వీళ్ళందరూ నన్ను ఎవరు అనడానికి అని చెప్పి పూనకం వచ్చింది అమ్మాయికి. అంత అవసరం లేదు, ఆయన సారీ చెప్పినంత మాత్రం నువ్వు చేసిన తప్పు కాకుండా పోతావు. పోన్లే అమ్మాయి ఎందుకు నేను ఇట్లాంటి మాట చెప్పానని చెప్పి సారీ చెప్పాడు అంతే. ఆయన చెప్పినంత మాత్రాన నువ్వు చేసింది కరెక్ట్ కాదు, యూ డిడ్ ఎ వెరీ బిగ్ మిస్టేక్. అది చేయకూడదు పని.